నీ కార్కి నీ బైక్కి ఒక్క గీత పడితే 3 రోజులు నిద్రపోవట్లేదు అనుకో, అమ్మేసాయి ఇప్పుడే, ఇచ్చేసాయి వేరే వాళ్ళకి. నీ మనసంతా నీ బైక్లో ఉండకూడదు. రబ్బరు, ప్లాస్టిక్, ఐరన్ అంతే. అది రోల్స్ రాయ్స్ అయినా ఏంటి, రోల్స్ రాయ్స్ అయితే ఏంటి పైనుంచి వస్తుందా ఏమన్నా మెటీరియల్? నీకు ఒక వాచ్ కొనుక్కున్నావు అనుకో, అబ్బో అసలు ఏం జరగకూడదు, ఎవరు ముట్టుకోద్దు. సెల్ ఫోన్ ఒకసారి కింద పడితే అది గుండె పగిలిపోయినట్టే. కొంతమందికి స్క్రీన్ పగిలిపోతే గుండె పగిలిపోయినట్టే. అలాంటి సెల్ ఫోన్ వాడొద్దు, ఇచ్చేసే ఇంకొకరికి. నీ సెల్ ఫోన్ పడితే పడ్డది, మళ్ళీ ఎత్తుకో, వాడు. ఇరిగిపోతే ఇంకొకటి కొనుక్కో. ఫస్ట్ ఫోన్ ఇచ్చిన దేవుడు ఇంకొక ఫోన్ ఇవ్వలేడా నీకు? ఏ ఫోన్? అందుకని ప్రతి విషయంలో కూడా, అది ఫోన్ అవ్వచ్చు, వాచ్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, అపార్ట్మెంట్ అవ్వచ్చు, ఏదైనా కూడా నీ మనసును అంత గట్టిగా పట్టుకుంటుందంటే వదిలిపెట్టేసేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు మన కోరికల గురించి ఏం భయపడట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక్కసారి కూడా నువ్వు బైబిల్లో ఎక్కడ కూడా చదవలేవు, ఎంత అడగొద్దురా బాబు అని.